Hello, my dear teachers and IIT in charges. Now I am going to introduce you about our Eduhunt app. As you know, we have our app for three different people. One is for teachers, second one is for students, and third one is for parents. Now I am going to introduce you about the teacher app and its features. So first, what you need to do, you please go to the Play Store and then click for Eduhunt Academy. You can find the icon like this and install. So once the installation is finished, you can see the open button. Click on open. You can find our app like this. So here login or sign up it says. You can click on another method. You please enter your phone number here. Once you enter your phone number, it asks you for OTP and SMS, and you can enter the OTP here. So generally it automatically fills the OTP and you can find the app like this. Once it is opened, you can find the buttons like this: batches, store, charts, like this. So our first target is to go to the batches. As you are our teacher, we are going to join you in all the classes like Eduhunt Digi classes 7, 8, 9, 6 like this. So we are going to join you in all the classes. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఎడ్యుహంట్కి సంబంధించినటువంటి డిజీ క్లాసెస్ ఇవి. ఇక్కడ అన్ని స్కూల్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారన్నమాట. వీటితో పాటుగా మిమ్మల్ని మన స్కూల్ యొక్క గ్రూప్లో కూడా జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఎవరుంటారు? మన స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. సో ఇది జనరల్ సెషన్ కాబట్టి నేను ఇది జనరల్గా ఉండేటువంటిది చూపిస్తున్నాను. కానీ యాజ్ ఎ టీచర్ మీకు ఎడ్యుహంట్కి సంబంధించినటువంటి 4 బ్యాచెస్తో పాటుగా మన స్కూల్కి సంబంధించినటువంటి 4 బ్యాచెస్, మొత్తం 8 బ్యాచెస్లో మీరు ఉంటారు. అన్ని బ్యాచెస్ ఒకేలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎడ్యుహంట్ ఐఐటి డిజీ క్లాస్ 9 లోపలికి వెళ్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ అవర్ స్కూల్ బ్యాచ్. సో మన స్కూల్ అయినా సరే ఇలాగే ఉంటుంది, ఎడ్యుహంట్ అయినా సరే ఇలాగే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఎడ్యుహంట్ అనే దాంట్లో మేము వీడియోస్ పెడతాం, మన స్కూల్ దాంట్లో వీడియోస్ పెట్టాం, అంతే తేడా. మిగిలినంతా సేమ్. ఇక్కడ పైన చూడండి, మీకు స్క్రోల్స్ కనిపిస్తున్నాయి చూసారా? సో ఇక్కడ మీకేం కనిపించింది? ఓవర్వ్యూ కనిపించింది. ఈ ఓవర్వ్యూలో బ్యాచ్ స్టార్ట్ డేట్ ఏంటి, బ్యాచ్ కోడ్ ఏంటి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే అటెండెన్స్ ఉంది కదా, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మన స్కూల్ అనేది మన యొక్క స్కూల్ ఎంటైర్ స్టూడెంట్స్కి అటెండెన్స్ వేసుకునే విధంగా ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. మన ఐఐటి స్టూడెంట్స్తో పాటుగా నాన్ ఐఐటి స్టూడెంట్స్ని కూడా మీరు ఇందులో ఎన్రోల్ చేసుకొని అందరి అటెండెన్స్ని మీరు ఈ యాప్ ద్వారా వేసుకోవచ్చు. సో ఇది చాలా చాలా సేఫ్టీ ప్రాసెస్. ఈ అటెండెన్స్ ఇలా వేయడం వల్ల ఏంటంటే డిజిటలైజ్ అయిపోతుంది కాబట్టి స్టూడెంట్ ప్రెజెంటా ఆబ్సెంట్ అనేది పేరెంట్కి ఇమీడియట్గా తెలిసిపోతుంది. పేరెంట్ కావాలంటే వీక్లీ లేదా మంత్లీ లేకపోతే ఇయర్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకోవచ్చు. డైలీ కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ పిల్లడు వీక్లో ఎన్ని డేస్ వెళ్ళాడు, ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడు అనేది క్లియర్గా పేరెంట్కి డేటా అనేది వెళ్తుంది. కాబట్టి మీరు ఈ యాప్ని మన ఐఐటి స్టూడెంట్స్కి వాడండి. దాంతోపాటుగా మీరు మన యొక్క ప్రోగ్రామ్ తీసుకున్నందుకు కాంప్లిమెంటరీ కింద మన స్కూల్ మొత్తంకి ఈ యాప్ని మీరు అటెండెన్స్ వేసుకోవడానికి ఫ్రీగా మేము ఇస్తాం. సో ఎట్లా అటెండెన్స్ వేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. స్టూడెంట్స్ని ఎట్లా ఎన్రోల్ చేయాలనేది కూడా మీతో పర్సనల్గా దాన్ని మీకు గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా అటెండెన్స్ వేస్తామో చూద్దాం. సో అటెండెన్స్ అనే బటన్ మీద క్లిక్ చేసాం. ఈరోజు డేట్ క్లిక్ చేసాం. మార్క్ అటెండెన్స్ అనే బటన్ క్లిక్ చేయండి. సో యూ కెన్ సీ ఆల్ ద స్టూడెంట్స్ బై డిఫాల్ట్, ఎందుకంటే ఎక్కువ మంది ప్రెజెంట్లో ఉంటారు కాబట్టి బై డిఫాల్ట్ ఇది ప్రెజెంట్ అని ఉంటుంది. ఎవరైనా ఒక స్టూడెంట్ మీకు ఆబ్సెంట్ అయితే కనుక ఆ ఒక్క స్టూడెంట్ని మీరు ఆబ్సెంట్ కింద మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మార్క్ అటెండెన్స్ అనేటువంటిది క్లిక్ చేస్తే అందరికి కూడాను అటెండెన్స్ అయితే అటెండే, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అనేటట్టుగా, ప్రెజెంట్ అయితే ప్రెజెంటే, ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ అనేటట్టుగా ఇక్కడ స్టోర్ అనేది అయిపోతుంది. పేరెంట్ యాప్లో అది, స్టూడెంట్ యాప్లో అది, ఇద్దరి దగ్గర కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. పాటుగా మీరు ఏదైనా సరే ఇక్కడ ఆబ్సెంట్ అని మార్క్ చేశారు. ఆబ్సెంట్ అని మార్క్ చేసిన తర్వాత ఏదైనా రీజన్ వాళ్ళు చెప్పారా అనేటువంటి రిమార్క్ కూడా కావాలంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అనో, అవుట్ ఆఫ్ స్టేషన్ అనో, లేకపోతే ఇన్ఫార్మ్డ్, నాట్ ఇన్ఫార్మ్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
మీరు ఇక్కడ కొంత రిమార్క్స్ని కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మార్క్ అటెండెన్స్ అనే వెంటనే ఏమవుతుందో చూసారా, టోటల్ స్టూడెంట్స్ ప్రెజెంట్ 158, స్టూడెంట్స్ ఆబ్సెంట్ 7 అని అవుతుంది. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని టిక్ కనుక ఉంటే కనుక పేరెంట్కి ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది అనమాట. అంటే యాప్లో అప్డేట్తో పాటుగా ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. ప్రస్తుతానికి ఎస్ఎంఎస్ నేను డిజేబుల్ చేసి సేవ్ అటెండెన్స్ అని క్లిక్ చేశాను. సో నాకు ఎవరెవరైతే ఆబ్సెంట్ ఎవరెవరైతే ప్రెజెంట్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది అయిపోయిందండి. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ అటెండెన్స్ ఫీచర్. నౌ లెట్ us గో టు ద నెక్స్ట్ ఫీచర్, దట్ ఈస్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎవరైనా స్టూడెంట్స్ని యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ ఫ్రమ్ బ్యాచ్ ఓనర్ అని ఉంది కదా, మీరు ఇట్లాంటి ఫీచర్ని ఎనేబుల్ చేయాలనుకుంటే మేము పెర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ పెర్మిషన్ ఇస్తే మీరు స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీకు 165 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో ఇన్యాక్టివ్ ఎవరు లేరు. జాయిన్ రిక్వెస్ట్, ఎవరైనా సరే మిమ్మల్ని కనుక జాయిన్ అవుతాను రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ఇక్కడ కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ స్టూడెంట్స్. కావాలంటే మీరు పిల్లల్ని ఇన్యాక్టివ్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ యాక్టివ్ ఉన్న వాళ్ళని మీరు ఇన్యాక్టివ్ కూడా చేయొచ్చు. మనం పిల్లలకి ఏదైనా సరే హోంవర్క్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ యాడ్ అసైన్మెంట్ అనే బటన్ క్లిక్ చేసాం అనుకోండి, మీరు ఏదైనా అసైన్మెంట్ని స్టూడెంట్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ సింపుల్గా యాడ్ అసైన్మెంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా ఆల్ స్టూడెంట్స్ అనేది డిఫాల్ట్గా ఉంది. అంటే అందరు స్టూడెంట్స్కి అసైన్మెంట్ వెళ్ళిపోతుంది. లేదనుకుంటే మీరు ఎవరైనా సెలెక్ట్ చేయాలనుకుంటే కొందరికి మాత్రం వెళ్ళాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసి వాళ్ళ వరకు మాత్రమే పంపించవచ్చు అనమాట. టాపిక్ మీరు ఏదైనా సరే ఒక అసైన్మెంట్కి పేరు పెట్టుకోవచ్చు. హోంవర్క్ ఆన్ కైనమాటిక్స్ అని ఒక అసైన్మెంట్ క్రియేట్ చేశారు అనుకుందాం. సబ్మిట్ స్టార్ట్ డేట్. సో మీరు ఈ అసైన్మెంట్ని పిల్లలు ఎప్పటి నుంచి మీకు సబ్మిట్ చేయొచ్చు, ఎప్పటిలోగా సబ్మిట్ చేయొచ్చు అనేటువంటి ఎండ్ డేట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అటాచ్మెంట్లో మీరు వాయిస్ నోట్ని అటాచ్ చేయొచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా పీడిఎఫ్ ఉంటే పీడిఎఫ్ని అటాచ్ చేయొచ్చు, లేదనుకుంటే ఏదైనా ఒక ఇమేజ్ని అయినా సరే అలౌ చేసిన తర్వాత ఒక ఇమేజ్ని అయినా సరే అటాచ్మెంట్ చేయొచ్చు. సో వాట్సాప్లో ఎట్లాగైతే సింపుల్గా అటాచ్ చేస్తామో ఇక్కడ కూడా అట్లాగే సింపుల్గా అటాచ్మెంట్ అనేది చేసేస్తారు. సో ఏదో ఒకటి మీరు ఈ విధంగా అటాచ్మెంట్ చేశారు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ పిల్లలకి టైప్ చేసుకోవచ్చు. ఇన్ఫార్మ్ మీ వెన్ అసైన్మెంట్స్ నాట్ సబ్మిటెడ్. ఇన్ఫార్మ్ వెన్ అసైన్మెంట్ నాట్ సబ్మిటెడ్. ఒకవేళ అలా కనుక మీకు ఇచ్చిన టైంలోగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మీకు మెసేజ్ వస్తుంది అనమాట, ఇంకా పలానా మంది పిల్లలు అసైన్మెంట్ ఇవ్వలేదని. నోటిఫై స్టూడెంట్స్ ఎస్ఎంఎస్. ఇప్పుడు కనుక మీరు ఇది టిక్ ఉంచితే ఎవరెవరికైతే అసైన్మెంట్ పంపించారో వాళ్ళకి మన యాప్లో ఉన్నటువంటి యాప్ ద్వారా నోటిఫికేషన్ వెళ్తుంది, అలాగే ఎస్ఎంఎస్ కూడా వెళ్తుంది. సో ఇది టిక్ తీసేసాను అనుకోండి, ఎస్ఎంఎస్ వెళ్ళదు. ఇప్పుడు డన్ అని క్లిక్ చేశాను కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి కూడాను ఆ యొక్క అసైన్మెంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అసైన్మెంట్ని స్టూడెంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మీరు ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్స్ వాళ్ళు ఏదైనా ఒక పెన్ పేపర్ మీద చేసి దాన్ని ఫోటో తీసి అక్కడ వాళ్ళకి మళ్ళీ అటాచ్మెంట్కి బటన్ వస్తుంది స్టూడెంట్స్కి. సో ఆ స్టూడెంట్స్కి వచ్చిన బటన్ ద్వారా వాళ్ళు అక్కడ క్లిక్ చేసుకొని పంపిస్తే మీకు రిసీవ్ అయిపోతుంది అనమాట. ఎవరెవరైతే అసైన్మెంట్స్ పంపించారో ఎవరైతే అసైన్మెంట్స్ పంపించలేదు అన్నటువంటి డేటా కూడా మీకు చేరుతుంది అనమాట. సో చూసారా మీరు ఎటువంటి అసైన్మెంట్స్ చేశారో హోంవర్క్ ఆన్ కైనమాటిక్స్ అనేటువంటిది 0/165 సబ్మిటెడ్. అంటే ఇంకా ఎవరు ఓపెన్ చేసి సబ్మిట్ చేయలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది. తర్వాత నోటీస్ బోర్డు అనేది ఉంది. సో మీరు ఏదైనా పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే మన క్లాస్ రూమ్లో ఎట్లా అయితే నోటీస్ బోర్డులో చెప్తామో ఇక్కడ కూడా మీరు నోటీస్ బోర్డు అనేది ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఏదైనా మీరు మెసేజ్ టైప్ చేసుకొని దాన్ని పిల్లలందరికీ పంపించారనుకోండి, అది వాళ్ళకి సెండ్ కొట్టగానే వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ అనౌన్స్మెంట్. ఈ టెస్ట్ అనే బటన్ని మీరు ఏదైనా పిల్లలకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటే కండక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎట్లాగా, సింప్లీ క్లిక్ ఆన్ అసైన్ ఏ టెస్ట్. క్లిక్ చేసిన వెంటనే మీకు 3 బటన్స్ వచ్చాయి. ఆన్లైన్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అండ్ క్లాస్ టెస్ట్ అని వచ్చాయి. ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ అనేది ఉంది. ఇది సిస్టమ్ ద్వారా క్రియేట్ చేయాలి. ఇది ఎలాగనేది సపరేట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంది చూసారా, ఇది చాలా సింపుల్ అనమాట. ప్రాక్టీస్ టెస్ట్ క్లిక్ చేయండి. ఇది అందరి పిల్లలకినా లేకపోతే కొందరు పిల్లలకినా అనేది మీకు అడుగుతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ అందరూ సెలెక్ట్ అయి ఉంటారు. మీరు అందరికీ కావాలంటే అందరికీ పంపించవచ్చు, కొందరికి కావాలనుకుంటే సెలెక్టెడ్ స్టూడెంట్స్కి పంపిస్తారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు మీకు అడుగుతుంది టేక్ ఏ పిక్చర్, అప్లోడ్ పీడిఎఫ్, యాడ్ ఇమేజ్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు టేక్ ఏ పిక్చర్ అంటే ఇప్పుడు మీరు కెమెరా నుంచి ఒక పిక్చర్ తీసి పంపించవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర పేపర్ ఉంటే కనుక అప్లోడ్ ఏ పీడిఎఫ్ అని అడుగుతుంది. సో మీరు ఏదైనా పీడిఎఫ్ని కనుక ఇప్పుడు పంపించేస్తారనుకోండి, సో ఇట్లాగా పీడిఎఫ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయనేది మీకు తెలియాలి. 5 క్వశ్చన్స్ అనుకుందాం, ఎక్కువ నేను పెట్టండి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ కాబట్టి 5 క్వశ్చన్స్ పెడతాను. మార్కింగ్ స్కీమ్ అడుగుతుంది. +4 -1 లేకపోతే +4 నెగిటివ్ మార్కింగ్ ఏం లేదనుకుంటే 0 పెట్టేస్తారు, 20 మార్క్స్ అని వస్తుంది. నెక్స్ట్ సేవ్ క్వశ్చన్ పేపర్ అని వస్తుంది. సేవ్ క్వశ్చన్ పేపర్. అయితే నేను బై డిఫాల్ట్ పెట్టేసాను, చాలా పెద్ద ఫైల్ పెట్టాను కాబట్టి ఇది మీకు అవ్వట్లేదు. సో ఇది ప్రొసీజర్ అండి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చింది, ఇలా చేసాము. యాడ్ ఫైల్. సో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఏ పిక్చర్ అని వచ్చింది కదా, మీకు నేను తీస్తున్నాను. ఏదో పిక్చర్ని పెట్టి తీసేసాను అనుకుందాం, ఫోటో కొట్టేశాను. సో అది అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు +4 0 5 క్వశ్చన్స్ అనుకుందాం, సేవ్ పేపర్. సో ఇట్లాగనే వెంటనే పేపర్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. ఈ పేపర్ అనేది స్టూడెంట్స్ అందరికి వెళ్ళిపోతుంది. స్టూడెంట్స్ అక్కడ పేపర్ని ఆన్సర్ చేయొచ్చు. స్టూడెంట్స్కి ఇంటర్ఫేస్ ఎట్లా కనిపిస్తుంది అనేది స్టూడెంట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇలా పేపర్ అనేది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే ఈ పేపర్కి ఆన్సర్ కీని మనం ఇచ్చేసేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ ఒక ఆన్సర్ బి అనుకుందాం, బి అని చెప్పండి, సేవ్ అండ్ నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 2కి సి అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 3కి సి అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 4కి బి అనుకోండి, సేవ్ అండ్ నెక్స్ట్. అంటే ఇప్పుడు మనం ఆన్సర్ కీని సబ్మిట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఫోటో తీసి పంపించింది క్వశ్చన్ పేపరు. ఇప్పుడు ఆ క్వశ్చన్ పేపర్కి పిల్లడు ఆన్సర్ చేస్తాడు కదా, అది కరెక్ట్ కాదో చూడడం కోసం మనమే ఇస్తున్నాం ఆన్సర్స్, సేవ్ అండ్ నెక్స్ట్. సో ఈ విధంగా పేపర్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు డిపిపి నేమ్ అడుగుతుంది, టెస్ట్ నేమ్ అడుగుతుంది. సో మీరు ఏదో ఒకటి టెస్ట్ నేమ్ అని పెట్టండి. ఏమని పెడదాం? టెస్ట్ నేమ్ ట్రయల్ టెస్ట్ అని పెడదాం. ఏదో ఒక పేరు పెట్టండి, మీకు నచ్చిన నేమ్ పెట్టండి. సో డ్యూరేషన్ ఎంత? 30 మినిట్సా, 1 అవరా, 2 అవర్సా, 3 అవర్సా? 30 మినిట్స్ ఇద్దాం. ఓకే. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ మీ ఇష్టం అనమాట. ఇది పలానా డేట్ అయిపోవాలంటే ఎండ్ డేట్ పెడతారు, ఎప్పటికీ ఉండాలనుకుంటే ఎండ్ డేట్ పెట్టారు అనమాట. సో స్టార్ట్ డేట్ అనేది ఇప్పుడు మనం 3:30 నుంచి స్టార్ట్ అయినట్టు, లేకపోతే 3 o'clock నుంచి స్టార్ట్ అయినట్టు పెట్టచ్చు అనమాట, మన ఇష్టం. టైం మన చాయిస్. సెండ్ నోటిఫికేషన్. స్టూడెంట్స్ కనుక SMS వెళ్ళాలనుకుంటే టిక్ చేయండి, వద్దనుకుంటే తీసేయండి. అసైన్ టెస్ట్. సో టెస్ట్ హ్యాస్ బీన్ అసైన్డ్ సక్సెస్ఫుల్లీ. ఇదిగోండి ట్రయల్ టెస్ట్. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకా టెస్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా టైం ఉందని చెప్తుంది అనమాట. సో ఇది మన యొక్క టెస్ట్ గురించి అండి. ఇంకొక టెస్ట్ కూడా ఉంది, దట్ ఈజ్ క్లాస్ టెస్ట్. క్లాస్ టెస్ట్ అంటే మేము ఎవ్రీ వీక్ పంపించేటువంటి పేపర్ బేస్డ్ టెస్ట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. సో మేము పంపించేవి మీరు కండక్ట్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు నాన్ ఐఐటీ స్టూడెంట్స్కి మీరు కండక్ట్ చేసేటువంటి సమ్మేటివ్ ఎగ్జామ్స్ లేదా ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి క్లాస్ టెస్ట్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చేసిన వెంటనే టెస్ట్కి నేమ్ పెట్టుకోండి. ఏంటిది? సమ్మేటివ్ 1, ఏదో ఒక పేరు, సమ్మేటివ్ 1. కావాలంటే సబ్జెక్ట్ కూడా మెన్షన్ చేయొచ్చు, తెలుగు, మీకు ఇష్టం అండి, పేరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి. సో ఇప్పుడు నోటిఫై SMS, సెండ్ రిజల్ట్స్ అని SMS, మీరు ఇవి టిక్ చేస్తే SMS వెళ్ళిపోతాయి. సో డేట్, టెస్ట్ డేట్, అలాగే టైం, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు అది. షో ర్యాంక్ అంటే ర్యాంకులు చూపిస్తుంది. సెలెక్టెడ్ టైం, ఏదో ఒక డమ్మీ టైం పెడదామండి. సో నెక్స్ట్ క్లిక్ చేశాను. మార్క్స్ ఎన్నింటికి మీ ఇష్టం. ఎనేబుల్ సెక్షన్స్. సో మీరు ఇందులో కనుక ఏమైనా సెక్షన్స్ పెట్టాలనుకుంటే లైక్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్, లేకపోతే 1 మార్క్ క్వశ్చన్ అనో, లేకపోతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనో, ఎట్లా కావాలంటే అట్లా సెషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అసైన్ టెస్ట్. ఇప్పుడు టెస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ సమ్మేటివ్ 1 అని వచ్చింది కదా ఇక్కడ అనమాట. సో ఇందులో మీరు కనుక స్టూడెంట్స్కి మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే ఇక్కడ మార్క్స్ని ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఒక్కొక్క స్టూడెంట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ నేమ్స్ వస్తాయి ఇక్కడ, వాళ్ళ యొక్క మార్క్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ వర్షన్ ద్వారా అయితే మీరు మార్క్స్ని, సో ఎక్సెల్ షీట్ మీరు ఇక్కడ అటాచ్ చేస్తారు. ఇక్కడ మీరు ఏ స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ మార్క్స్ని మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. లేదు సిస్టమ్ ద్వారా చేద్దాం అనుకుంటే ఒకేసారి మీరు ఎక్సెల్ షీట్ని అటాచ్ చేస్తే ఒకేసారి అందరు మార్క్స్ ఎంటర్ అయిపోతాయి. అప్లోడ్ మార్క్స్. సో అప్లోడ్ మార్క్స్, SMS పెడితే SMS వెళ్ళిపోతుంది. SMS వద్దుకుంటే జస్ట్ అప్లోడ్ మార్క్స్ అంటే అప్లోడ్ మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మార్క్స్ సంబంధించినటువంటి సమ్మరీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ అవర్ క్లాస్ టెస్ట్. తర్వాత వీడియోస్కి రండి. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మన ఐఐటీకి సంబంధించిన వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తున్నాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వరకును, అలాగే మెంటల్ ఎబిలిటీ, బయాలజీ కూడా వస్తున్నాయి. ఫిజిక్స్ క్లిక్ చేశారు. మన ఐఐటీ టెక్స్ట్ బుక్లో ఏ బుక్స్ అయితే, ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో, మన ఐఐటీ టెక్స్ట్ బుక్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ని మనం ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. వీటిని చూసి మన బుక్ చదువుకుంటే చాలు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే క్లాస్ రూమ్లో మీరు చెప్పారు కానీ స్టూడెంట్ యాబ్సెంట్ అయ్యాడు, లేదంటే మీరు ఒకరోజు సెలవు పెట్టాల్సి వచ్చింది, సిలబస్ కాలేదు, అలాంటి సందర్భాలు ఎప్పుడైనా సరే వాడుకోవచ్చండి. సో వీడియోస్ అనేవి ఇట్లా ప్లే అవుతాయి మీకు.
ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో అన్ని సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. ఎప్పుడైనా లైవ్ క్లాసెస్ చెప్పాలంటే కూడా లైవ్ క్లాసెస్ని ఇక్కడ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ స్టడీ మెటీరియల్స్, మన బుక్స్ని కూడా బుక్స్ యొక్క సొల్యూషన్స్ని మనం యాప్లోనే పెట్టడం జరిగింది. మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు సొల్యూషన్స్ అనేవి డిస్ప్లే అయిపోతాయి. మీరు మాకు ప్రతిసారి సొల్యూషన్స్ కావాలని ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దిస్ ఇస్ అబౌట్ అవర్ టీచర్ యాప్. మెయిన్గా ఈ టీచర్ యాప్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, one is to take the student attendance and the second one is to send the assignments, third one is to conduct any online exams. ఈ 3 పర్పస్లో మీరు మెయిన్గా యూజ్ చేసుకోవచ్చండి యాప్ని. నెక్స్ట్ సెషన్లో నేను స్టూడెంట్ యాప్ ఎట్లా ఉంటుందో కూడా మీకు చెప్తాను. మీరందరూ యాప్ని యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.